దైవవాక్యాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం మొదటి నుండి 7 వరకున వచ్చిన భాగాలను మనం చదువుదాం. పాత నిబంధనలో 251వ పేజీ. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు, సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయవాడును అతని వారందరూ ఒక్క దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలీలను, యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీలు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములను విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. ప్రార్థన చేద్దాం. అద్వితీయ సత్య దేవుడవైన మా ప్రభువా, సకల యుగములలో సజీవుడా, మీ యొక్క సర్వోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజదేవుడవు, సత్యదేవుడవు, ఘనుడవైన మిమ్మును పూజించుటకు, ఆరాధించుటకు, మిమ్మను మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దివ్యమైన మీ లేఖనాలను చదివి ఉన్నాం. మహిమగల మీ స్వరాన్ని వినుటకు ఆశతో కనిపెట్టుకుని ఉన్నాం. నీవు మాట్లాడే దేవుడవయ్యా. లోకములో ఎన్నిక లేని మమ్మును ప్రేమించి మాతో మీరు మాట్లాడండి. మీ యొక్క సన్నిధి ప్రకాశం, మీ యొక్క తేజస్సు మా మీద కుమ్మరించండి. మీ యొక్క వాక్య వెలుగులో మా జీవితాలను దిద్దుకోవడానికి, విశ్వాసములో అంతకంతకు ఎదగడానికి ఈ సమయాన్ని ప్రయోజనకరంగా ఉంచండి. బలహీనుడు, అశక్తుడు మీ పక్షమున నిలబడి ఉన్నాడు. మనుషుణ్ణి మరుగు చేయండి. మహిమగల మహాదేవా, మీరే మాతో మాట్లాడి ఘనత, ప్రభావములు, స్తోత్రములు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు. క్రమంగా దేవుని వాక్యాన్ని సమూయేలు మొదటి గ్రంథంలో నుండి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ముగింపులోనికి వచ్చాం.
సమూయేలు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం ఆదిమ హెబ్రీ భాషలో ఒకటే పుస్తకం, ఒకటే గ్రంథంగా ఉంది. దాన్ని తర్జుమా చేసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథముగా, రెండవ గ్రంథముగా దాన్ని తర్జుమా చేయటం జరిగింది. మొదటి గ్రంథం సౌలు యొక్క మరణంతో ముగించబడింది. సౌలు యొక్క మరణంతో ముగించబడింది. ఈ చివరి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి 7 వచనాలలో సౌలు యొక్క మరణాన్ని మనం చూడగలం. సౌలు మరణం 8 నుండి 13 వరకున్న వచనాలలో యాబేషు గిలాది వారి యొక్క ఉపకారాన్ని మనం చూడగలం. సౌలు మరణం దగ్గర యాబేషు గిలాది వారి యొక్క ఉపకారాన్ని మనం చూడగలం. ప్రభు చిత్తాన్ని బట్టి క్లుప్తమైన ధ్యానం మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరిగింది. మొదటి 7 వచనాలలో ఇశ్రాయేలీలకు ఫిలిస్తీయులకు మధ్య జరిగిన యుద్ధాన్ని మనం చూస్తాం. లెక్క ప్రకారం 29వ అధ్యాయం ప్రకారం ఈ యుద్ధములో దావీదు కూడా ఉండాలి. ఫిలిస్తీయులు అన్నారు, మనం ఎరుగుదాం, దావీదు పారిపోయాడు, సిక్లగ్లో తలదాచుకున్నాడు, ఫిలిస్తీయులతో కలిసి ఉన్నాడు. ఫిలిస్తీయులు అన్నారు, మేము యుద్ధానికి వెళుతున్నాం, మాతో కూడా రాయ్యా అని అడిగారు. అడిగితే వాళ్ళతో కలిసి వెళ్ళాడండి. ఇక ఫిలిస్తీయుల దండు అక్కడ ఉంది. ఫిలిస్తీయుల దండును కలుసుకోవడానికి దగ్గరకు వెళ్ళాడు. అంత దూరాన గమనించారు ఫిలిస్తీ సర్దారులు. ఏంటి, ఎవరు వస్తుంది అని అడిగారు. దావీదయ్యా అని చెప్పారు. దావీదా? హెబ్రీయుడు కదా, హెబ్రీయుడు మనతో కలిసి ఎలా యుద్ధానికి వస్తాడు? అతడు హెబ్రీయుడు, మనం హెబ్రీయుల మీదకి యుద్ధానికి వెళుతున్నాం, మన పక్షాన మరొక హెబ్రీయుడు ఎలా వస్తాడు? రావడానికి వీలు లేదు అని ఫిలిస్తీ సర్దారులు ఒప్పుకోలేదు. మీకు నేను పాఠంగా చెప్తున్నాను అలా వివరించి. 29వ అధ్యాయాన్ని మీరు చదవండి, మనం ధ్యానం చేసాం గతంలో. ఆ సర్దారులు వద్దు అనకపోతే దావీదు తన ప్రజల మీదకే యుద్ధానికి వెళ్ళేవాడు. కానీ దేవుడు సార్వభౌముడు, సర్వాధిపతి. దావీదును దేవుడు తప్పించాడు. దావీదా నాయనా, నువ్వు నా ప్రజలను రక్షించవలసిన వాడవు, నా ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళటం కరెక్ట్ కాదు అని ఫిలిస్తీ సర్దారులను దేవుడు ఉపయోగించి దావీదు యుద్ధము చేయకుండా, తన ప్రజల మీదకు యుద్ధానికి వెళ్లకుండా ఆపినవాడు దేవుడు. ప్రియులారా, అదే జరగకపోయి ఉంటే ఈ యుద్ధంలో, అంటే సౌలు చనిపోయాడే, ఆ యుద్ధంలో ఎవరుండేవాళ్ళు? దావీదు ఉండేవాడు. ఘోరమైన పాపంలో పడిపోయేవాడు, ఘోరమైన దుష్కార్యంలో పడిపోయేవాడు, దేవుని యొక్క శాపానికి కారణమయ్యేవాడు దావీదు. దావీదును దేవుడు తప్పించాడు. చాలాసార్లు నువ్వు పాపము చేయకుండా దేవుడు నిన్నేం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. దేవుడు కాపాడుతున్నాడు. బి కేర్ఫుల్, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తొందరపడవద్దు. తొందరపడితే నష్టపోయేది మనమే. దావీదును పాపము చేయకుండా తప్పించిన దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ప్రియులారా, ఆయన సార్వభౌముడు. దేవా, నేను ఇలా క్రమంగా నడుచుకోగలుగుతున్నానంటే కారణం నీవేనయ్యా. చాలాసార్లు అపవాది ఉరిలో పడకుండా, అపవాది వేసే ఎరకు చిక్కకుండా, అపవాది వలలో చిక్కుకోకుండా నువ్వు నన్ను కాపాడుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రం అని మనం చెప్పాలి. మేము పరిశుద్ధులం పరిశుద్ధులం అని జబ్బలు దర్చుకోవడం కాదు. ప్రభువా, ఇలా క్రమంగా జీవించడానికి నువ్వు చేస్తున్న సహాయానికై
నీకు వందనాలు. లోకంలో అంతా పాపమేనయ్యా, ఎటు చూసినా పాపమే ఉంది, కానీ ఏ పాపంలో నేను పడిపోకుండా నన్ను తప్పిస్తున్నావు ప్రభువా. నువ్వు సార్వభౌముడువయ్యా, నువ్వు సర్వాధిపతివయ్యా, నీకు స్తోత్రమయ్యా. దావీదును దేవుడు తప్పించాడు. దేవుడు సార్వభౌమాధికారం. నేను దాటి వెళ్తున్నాను ప్రియులారా. ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరిగింది. జాగ్రత్తగా వినండి, యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. మనం చదివిన 7 వచనాలే. మనం చదివిన 7 వచనాలలో ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. దేవుని ప్రజలు కదా, దేవుడు తోడుగా ఉండాలి కదా, మరెందుకు ఓడిపోయారు? ఇశ్రాయేలీల యొక్క చరిత్ర మనం చదివితే కొన్నిసార్లు విజయాలు వచ్చినాయి, కొన్నిసార్లు అపజయాలు వచ్చినాయి. ఇశ్రాయేలీల యొక్క విజయానికి కారణం ఏంటి? ఇశ్రాయేలీల యొక్క అపజయానికి కారణం ఏంటి? పిల్లరా, ఒక్క అధ్యాయం ముందు 30వ అధ్యాయం మీరు చూసుకోండి. గత వారం మనం ధ్యానం చేశాం. దావీదు యుద్ధము చేయగా దావీదు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుకున్నాడు. యుద్ధములో విజయం సాధించాడు. 30వ అధ్యాయములో విజయం, 31వ అధ్యాయములో అపజయం. కారణం ఏంటి? యుద్ధానికి వెళ్ళే ముందు దావీదు, దేవా నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా అని అడిగాడు. అమ్మా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. యుద్ధానికి వెళ్ళే ముందు దావీదు ఎఫోదును తెమ్మని ఎఫోదును తెప్పించుకొని, దేవా నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా, నేను పొందుకుంటానా, నేను విజయం సాధిస్తానా, నీ అనుమతి ఉందా, నేను వెళ్ళొచ్చా అని దేవుణ్ణి అడిగి దేవుని సెలవు పుచ్చుకొని దేవుని అనుమతితో దేవుని చిత్త ప్రకారం యుద్ధానికి వెళ్ళాడు. మరి సౌలు చెప్పరే? 31వ అధ్యాయములో సౌలు యుద్ధం చేశాడు, 30వ అధ్యాయములో దావీదు యుద్ధం చేశాడు. 30వ అధ్యాయములో దావీదు యుద్ధం, 31వ అధ్యాయములో సౌలు యుద్ధం. దావీదు దేవుని చిత్తాన్ని అడిగి యుద్ధం చేశాడు, సౌలు దేవుని చిత్తాన్ని అడగకుండా యుద్ధము చేశాడు. ఒక్క మాట, దేవుని చిత్తానికి వెలుపల చేసే ఏ యుద్ధములో కూడా ఇశ్రాయేలీలకు విజయము లేదు. దేవుని చిత్తానికి వెలుపల, దైవ నిర్ణయానికి వెలుపల, దైవ క్రమానికి వెలుపల చేసే ఏ యుద్ధములో కానీ విజయము లేదు, విజయము లేదు. మన జీవిత యాత్రలో ప్రియులారా, మన జీవిత యాత్రలో మన సొంత నిర్ణయాలు, సొంత చిత్త ప్రకారం చేసే ఏ పనిలో కూడా విజయము ఉండదు. దెర్ ఇస్ నో సక్సెస్ అట్ ఆల్. అది నీ సొంత నిర్ణయం, దైవ నిర్ణయం కాదు. మన సొంత నిర్ణయాలకు కూడా మనం ముద్రేస్తాం. ఇది దేవుని చిత్తం అన్నా ఇంకేమన్నా దేవుడే అనుమతించాడని. అవునా? నెవర్. పాపం చేసి అక్రమంగా జీవించి తప్పులు చేసి నోరు జారి, కాలు జారి, చెయ్యి జారి, చూపు జారి, మన ప్రవర్తన జారిపోయి పాపం చేసి దానికి దేవుని చిత్తమని ముద్రేస్తామా? దేవుడు అనుమతించడు, అక్కడ విజయం ఉండదు. దెర్ ఇస్ నో సక్సెస్. ఎందుకు ఆత్మీయంగా కునారిల్లిపోతున్నాం? ఎందుకు మన కుటుంబాలలో విజయం లేదు? ఎందుకు అభివృద్ధి లేదు? ఎందుకు మనం జారిపోతున్నాం? ఎందుకు దిగజారిపోతున్నాం? ఎందుకు దేవుడు మనల్ని వాడుకోవటం లేదు? ఆలోచన చేయండి. సొంత చిత్తాన్ని విడిచిపెట్టండి, దేవుని వైపు మళ్ళండి. దైవ నిర్ణయం, దేవుని క్రమం, దేవుని వాక్యం, దానికి లోబడదాం. దేవా నీ చిత్త ప్రకారమే. పాట పాడినా, వాక్యం చెప్పినా, సంఘంలో నిర్ణయం చేసినా, ఏ కార్యము చేసినా నీ చిత్తమేనయ్యా, లేకపోతే నాకు విజయం లేదు.
మళ్ళా చెప్తున్నాను, చదువైన, ఉద్యోగమైన, వివాహమైన, కుటుంబ జీవితమైన, గృహమైన, సంఘమైన దేవుని చిత్తానికి లోబడి నిర్ణయాలు చేస్తే అందులో మనకి విజయం. దేవుని చిత్తానికి వెలుపల, దైవ క్రమానికి వెలుపల నువ్వే నిర్ణయం తీసుకున్నా అది నీకు అపజయాన్ని ఇస్తుంది తప్ప జయాన్ని ఇవ్వదు. ప్రభువా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నేనెందుకు ఇట్ట అయిపోయాను? నేనెందుకు దిగజారిపోయాను? నాకెందుకు ఈ నష్టం వచ్చింది? నాకెందుకు ఈ కష్టం వచ్చింది? నేనెందుకు ఇలా అయిపోయానంటే దైవ నిర్ణయాన్ని దాటి వెళ్ళావు, దేవుని క్రమాన్ని దాటి వెళ్ళావు. అందుకే నీ కుటుంబం అలా అయిపోయింది, అందుకే నీ బిడ్డలు అలా అయిపోయారు, అందుకే నువ్వు అలా దిగజారిపోతున్నావు. మనశ్శాంతి లేక, ఆరోగ్యం లేక, ఆర్థిక బాధలు, కుటుంబ కష్టాలు, సమాధానం లేదు, అశాంతి, నెమ్మది లేని స్థితి. కారణం ఒకటే, దైవ క్రమాన్ని మీరావు, దేవుని చిత్తాన్ని మీరావు. దేవుని చిత్తమునకు వెలుపల నువ్వు ప్రయాణము చేస్తున్నావు, అదే నీకు నష్టాన్ని ఇస్తుంది. ఎంత భయంకరమైన స్థితి! రండి కొన్ని వచనాలు ఇక్కడ మనం చదువుదాం. రెండో వచనం 31వ అధ్యాయం 2వ వచనం. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు యొక్క కుమారులు ఏమయ్యారంట? చెప్పండి. సౌలు కుమారులు ఏమయ్యారు? హతమయ్యారు. ఆ మాట మీకు అర్థం అవ్వాలని అడుగుతున్నాను అంతే. అది మనస్సులో అలా పెట్టుకోండి. ఆ కుమారుల్లో మొదటి పేరు ఉందండి. ఏం పేరు? యోనాతాను. యోనాతాను గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? బలాఢ్యుడు అని చెప్తుంది. ఒక్కడే ఒక అరెకరం పొలంలో ఉన్న శత్రువులను చంపాడట. ఒక్కడే ప్రాకుతూ చంపాడట. ఒక చేత్తో పాకుతున్నాడు, ఒక చేత్తో యుద్ధం చేస్తున్నాడు, ఒక్క చేత్తో చంపాడట. అంత బలాఢ్యుడు ఏమయ్యాడు చెప్పండి? హతమయ్యాడు, చనిపోయాడు. అమ్మా, బలాఢ్యుడు పడిపోయాడు, బలాఢ్యుడు హతమయ్యాడు. కారణం ఏంటో తెలుసా? సౌలు యుద్ధానికి వెళ్తుంటే సౌలుతో పాటు ఈయన కూడా ఏమయ్యాడు? యుద్ధానికి వెళ్ళాడు. ఇది దేవుని చిత్తమా? ఇది దైవ నిర్ణయమా? ఇది దేవుని క్రమమా? ఇది దేవుని వాక్య ప్రకారం జరుగుతున్న యుద్ధమా? అయితే ఆ పక్షమున నేనుంటా. అలా కాదా? అయితే ఆ పక్షమున నేను ఉండను అని అనలేదండి యోనాతాను. తండ్రి కదా. యోనాతాను ఏం చేశాడంటే తండ్రి మాటకు లోబడి, తండ్రి చేసిన చిత్తము కాని నిర్ణయానికి లోబడి తండ్రితో కూడా కలిసి యుద్ధానికి వెళ్ళి మరణమైపోయాడు బలాఢ్యుడు. అమ్మా, అర్థమవుతుందా? దేవుని చిత్త ప్రకారము నడవకుండా జరిగే యుద్ధాలలో మనం ఎన్నడూ పాల్గొకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్త ప్రకారము కానీ ఏ నిర్ణయంలో మనం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం అయితే ఆ నిర్ణయంలో మనం ఉందాం, ఆ యుద్ధంలో మనం ఉందాం. దేవుని చిత్తము కానీ నిర్ణయాల దగ్గర, దేవుని చిత్తము కానీ యుద్ధాలలో మనం ఉండకూడదు. అది మనకు నష్టం. అదేందన్నా, నేనేం చేయలేదన్నా యుద్ధం, సౌలు చేస్తున్నా, నేను పక్కన నుంచున్నానన్నా, సరిపోయిద్దా? చెప్పరే, సరిపోయిద్దా? ఎప్పుడే కానీ ఆ పక్షం మనం ఉండబాకండి. దైవ క్రమం ఎక్కడ ఉందో, దైవ క్రమం ప్రకారం ఎక్కడ యుద్ధము జరుగుతుందో ఆ యుద్ధాలలో ఆ ప్రజల పక్షమున మనం ఉండాలి తప్ప దైవ నిర్ణయము కానీ క్రమము కానీ నిర్ణయాలలో మనం ఉండకూడదు. ఆ నిర్ణయాలను ఎప్పుడూ మనం సపోర్ట్ చేయకూడదు. అలాంటి వాటిని మనం ఎన్నడే కానీ ఎంకరేజ్, నాకేమన్నా కానీ ఇది దైవ క్రమం కాదు అనిపిస్తుంది బ్రదర్, వద్దనే వద్దు, నేనైతే రాలేను, నేను చేయలేను, నేను మాట్లాడలేను, నీ ఇష్టం అని చెప్పేసేయండి. ఇంక వల్లగాకపోతే మనం మాత్రం దైవ చిత్త ప్రకారమే నడవాలి ప్రియులారా. లేకపోతే మనం కూడా నాశనం అయిపోతాం, మనము హతులమైపోతాం, మనము దేవుని ఉగ్రతకు పాత్రులమవుతాం. నిర్ణయించుకున్నాం. ఏ గుంపులో మనం ఉన్నాం? యోనాతాను హతమవడానికి ఒకే ఒక్క కారణం,
సౌలు నిర్ణయం ప్రకారం యుద్ధానికి వెళ్ళడం, అది దైవ చిత్తం కాదే అని గ్రహించకుండా సౌలుతో కూడా కలిసి యుద్ధానికి వెళ్ళటమే యోనాతాను చేసిన తప్పు. ప్రియులారా, మనం ఏ పక్షమున ఉన్నామో నిర్ణయించుకుందాం. దాటి వెళ్దాం రండి. కొన్ని మాటలు అక్కడ మనం చదువుదాం. రండి, 2వ వచనం లేక 3వ వచనం చదవండి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయము చేత ఎలాగూ కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ప్రియులారా, సౌలు యొక్క మరణాన్ని మనం చూస్తున్నాం. సౌలు మరణమైపోయాడు. ముగింపు ఎంత ఘోరంగా ఉందో చూడండి. తన కత్తి మీద తానే పడి చనిపోయే అంత ఘోరమైన స్థితికి ఒక రాజు దేవుడు కోరుకొని రాజుగా నియమించాడు. ఎక్కడో గార్ధబొమ్మలు కాసుకునేవాడండి. తీసుకొని వచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరో? దేవుడే. అలాంటి రాజు తన చావుకు తానే కారణమైపోయాడు. ప్రియులరా, ఎందుకు తానే కారణం అంటే దేవుడు అనేక సార్లు సౌలును హెచ్చరించాడు. సౌలా, ఇలా చేయొద్దు, సౌలా ఇలా చేయొద్దు అని దేవుడు అనేక సార్లు హెచ్చరించాడు. నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు పతనమవుతున్నావు, నిన్ను నేను విడిచిపెట్టాను అని దేవుడు సూటిగా మాట్లాడాడు. అమ్మా వినండి. దేవుడు ఒక్కసారి మరణానికి అప్పగించలా, ముందు నుంచి చెప్తానే వచ్చాడు. కానీ సౌలే నిర్లక్ష్యము చేశాడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే ఈ కుడికలో కూడా ఉంటాం. చాలాసార్లు వాక్యం మనతోనే మాట్లాడుతుంది. అది నాకు కాదులే, ఏమి లేదులే, నాకేం కాలేదులే, ఏందో కావాలని చెప్తారులే అని అనుకుంటారు కొంతమంది. నో, కూడికైపోయి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక యవ్వనుడు వచ్చి అన్నాడు, అన్నా నా కోసమే చెప్పావా వాక్యం అన్నాడు. సహోదరుడా, నీకు వందనాలు, చాలా నెలల తర్వాత ఇక్కడికి వచ్చాను, నీ మొహం చూసి కూడా చాలా కాలం అయింది, నిన్ను గురించి నేనెందుకు చెప్తానంటే ఓరు నవ్వుతా అన్నానులేనా, రాత్రంతా మదన పడుతున్నాను, ప్రభు నాతోనే మాట్లాడినట్టుందన్నా, నా బాధ, నా కష్టం, నా శ్రమ, నా మనోవేదన అంతా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడన్నా, అందుకని అంటున్నానన్నా నవ్వుతా చెప్పాడు. నిజమే, ప్రభువు మనతో మాట్లాడతాడు ప్రియులారా. తన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. మనమే దాన్ని గ్రహించలేకపోతున్నాం. నాకు కాదు నన్ను కాదు అని అనుకుంటున్నాం. నాలో ఏ లోపం లేదు, నేనే తప్పు లేదు అని మనం అనుకొని భ్రమపడి మోసపోతున్నాం. చివరికి హతమైపోతున్నాం, మరణమైపోతున్నాం, ఆత్మీయంగా చనిపోతున్నాం. ఇంతకంటే ఇంకా దిగజారేదేమో. ఆత్మీయంగా పతనవస్థకు చేరడానికి కారణం వాక్యానికి విధేయత చూపించకపోవడం, దేవుని మాటకు విధేయత చూపించకపోవడం, దేవుని మాటకు లోబడకపోవడం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 18, 19 వచనాలు చదువు. ఒక్క పేజీ ముందుకు తిప్పండి అంతే. సమూయేలు మొదటి గ్రంథం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. నువ్వు దేవుని ఆజ్ఞకు లోపడల,
దేవుని మాటకు నువ్వు లోబడల. అందుకే దేవుడు నీకిలా చేస్తున్నాడు. అమ్మ వింటున్నారా? మీరు చదివారో లేదో, నేను అందుకే వివరిస్తున్నా. సౌలా, దేవుని మాటకు నువ్వు లోబడల, ఆయన నిర్ణయానికి లోబడల. ఆయన అలా చేయమల్లా నువ్వు చేసావు. ఆయన మాట చెప్పాడు, నువ్వు వినలా. దేవుని మాటకు లోబడలేదు గనక ఆయన ఉగ్రత నీ మీదకు వచ్చింది. దేవుని మాటకు లోబడకపోతే దేవుని ఉగ్రతకు మనం కారణమవుతాం. ప్రియులరా, దేవుని మాటకు మనం లోబడాలి. దైవ వాక్యానికి లోబడాలి. దేవుని క్రమానికి లోబడాలి. ఎవరైనా దెర్ ఇస్ నో మోర్. ఇడేం తారతమ్యాలు లేవండి. నిలబడ్డానని నాకేముండదు. ఇది 2 అంచుల పదును గల ఖడ్గం. నేను చెప్తున్నా, నిజమే చెప్తున్నా. ఒక్కోసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు చేతులు వణికిపోతాయి. నిజమే చెప్తున్నా, చెప్పటానికి కాదు. అది ఆ మాటలు విన్నప్పుడు భయం, ఆ భయానికి వణికిపోతూ ఉంటాయి చేతులు. దేవుని వాక్యానికి లోబడకపోతే దేవుని తీక్షణమైన ఉగ్రత అన్న పదం విన్నప్పుడు చేతులు వణికిపోతాయి. నిజమే. ఇది 2 అంచుల పదును గల ఖడ్గం. ఎదుటివారినే గుచ్చుకుందనుకుంటే నన్ను కూడా గుచ్చుకుంటుంది. జాగ్రత్త. మనం చాలాసార్లు కత్తిని ఎవరికంటే ఎదుటాలను పొడవటానికి అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, ఈ ఎదుటాలను పొడవటం కాదయ్యా, నిన్ను కూడా పొడిచిది, జాగ్రత్త అంటున్నాడు. అదే 2 అంచుల పదును గల ఖడ్గం అంటే. జాగ్రత్త. వాక్యం ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కాదు ప్రియులారా. ఓ సేవకుడు ఇలా చెప్పాడు, మొదట నన్ను నేను పొడుచుకొని తర్వాత ఇక్కడికి వస్తాను బల్ల దగ్గర అన్నాడు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు తాను పొడవబడతాడట. ఆ పొడవబడినప్పుడు తనలో లోపాలు ఉంటే మోకరించి, ప్రభువా ఈ లోపం నాలో ఉంది, క్షమించని చెప్తాడట. ఆ తర్వాత ఇక్కడ బల్ల దగ్గరకు వచ్చి బోధిస్తాడట. నిజమే ప్రియులారా, ఇది 2 అంచుల పదును గల ఖడ్గం. దేవుని మాటకు అవిధేయత, దాని యొక్క ఉగ్రత, ఫలం మనం చూస్తాం. వాళ్ళ లోపాలు ఉన్నాయి, వీళ్ళ లోపాలు ఉన్నాయి, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, విడిచిపెడదాం. మనం ఎలా ఉన్నాం? వాట్ అబౌట్ అస్? దేవా, నేనెలా ఉన్నాను? లోపం ఉంటే ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. సౌలు వలె మరణానికి వెళ్ళే వరకు ఉండొద్దు. ఇన్ని మాటలు చెప్తుంటే ఎప్పుడైనా సౌలు మోకరించి, ప్రభువా పాపం చేశానయ్యా, తప్పు చేశానయ్యా, తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా, ఇక చెయ్యనయ్యా అన్నాడండి? చెప్పరే, అన్నాడా? ఎక్కడన్నా ఉందా లేఖనాల్లో? అందుకే అప్పగించాడు మరణానికి. అదే దావీదు తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తివి నీవే అన్నప్పుడు, ఎస్ నేనే, ఆ పాపము చేసిన వాడను నేనే అన్నాడండి. ఇంకేం మారు మాట్లాడలేక, అంతే. అందుకు చేశాను, ఇందుకు చేశాను, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది. నో మోర్. ఒకటే ఒక్క పదం, ఎస్ ఐ యామ్ ఎ సిన్నర్, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. అందుకే నా ఇష్టానుసారుడైన మనుష్యుడని దావీదును గూర్చి దేవుడు సెలవిచ్చాడు. ప్రియులారా, లోపాలు ఉంటాయి, తప్పులు జరుగుతాయి. మనం ఏం చేయాలి అంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దిద్దుకోవాలి. సౌలు దిద్దుకోలేదు, మరణానికి అప్పగించబడ్డాడు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడు, అయినా దిద్దుకోలా, ఇక అప్పగించాడు మరణానికి. సౌలా, సమూయేలా, ఎంతకాలం దుఃఖపడతావయ్యా? నేను ఎప్పుడో విడిచిపెట్టాను ఆ వ్యక్తిని, ఇక ఆ వ్యక్తిని గురించి దుఃఖించొద్దు, వెళ్ళు, మరొకరిని నిర్ణయించు అన్నాడు. నిజమే ప్రియులారా, మనం జారిపోయినప్పుడు, మనం ఒప్పుకోనప్పుడు, మనం తప్పిపోయినప్పుడు దేవుడు మరొకరిని నిర్ణయిస్తాడు. దాటి వెళ్తున్నాను నేను, ముందుకు వెళ్దాం రండి. దినవృత్తాంతముల 1 గ్రంథం. సౌలు యొక్క మరణానికి గల కారణాలు, ఎందుకు దేవుడు మరణానికి అప్పగించాడో మనం ఆలోచన చేద్దాం. దినవృత్తాంతముల 1 గ్రంథం 10వ అధ్యాయం. నాతో కలిసి రండి, ఒక వచనాన్ని అక్కడ మనం చదువుదాం. దినవృత్తాంతముల 1 గ్రంథం 10వ అధ్యాయం 13, 14 వచనాలు. ఈ ప్రకారం సౌలు మరణమవడానికి గల కారణాన్ని దేవుడు చెప్తూ ఉన్నారు. 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారం
యెహోవా ఆజ్ఞ గైకొనక యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిచాచముల యొద్ద కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయను. అమ్మా, నేను అదంతా వివరించను. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి, ఆ పేజీని అలా మడత పెట్టండి. ఇంటికి వెళ్ళి మళ్ళా చదవండి. మన ముందున్న వారి జీవితాలు మనకు పాఠం ప్రియులారా. ఇట్స్ ఎ లెసన్. దేవుడు ఎందుకు వీటిని మన కోసం రాయించాడంటే మనకు బుద్ధి కలగడానికే, మనం నేర్చుకోవడానికే, కాలక్షేపానికి కాదు ఇవన్నీ. కాబట్టి ఈ పాఠం దగ్గర మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళా చదువుతాను 13వ వచనం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందున, ఆజ్ఞ గైకొనలేదు, ఆజ్ఞ గైకొనక ద్రోహము చేశాడు, కాబట్టే సౌలు మరణమయ్యాడు. ఒకటే రూల్. ఏ సందర్భమైనా కానివ్వండి, కార్యం ఏదైనా కానివ్వండి, జీవితం, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాక్యాన్ని అనుసరించకపోతే, వాక్య క్రమాన్ని అనుసరించకపోతే, దేవుని మాటను మనం గైకొనకపోతే దేవుడు మనలను ఆత్మీయంగా మరణానికి అప్పగిస్తాడు. భౌతికంగా బతుకుంటాంలేండి, కళ్ళ ముందు కనపడతా ఉంటాం. వీళ్ళు ఆత్మీయులు అంటే ఆత్మీయుల్లా కనపడరు. కారణం ఏంటంటే చచ్చిపోయింది ఆత్మీయత. చూస్తాడట, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడట. పాపం చేస్తూ ఉంటే దుఃఖించి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కుషించిపోతాడట, బలహీనుడైపోతూ ఉంటాడట. చివరికి ఎక్కడి దాకా వెళ్ళిపోతామంటే ఆత్మీయంగా చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోతాం. జాగ్రత్త, అంత దూరం తెచ్చుకోబాక. లోపల ఎప్పుడైతే తప్పని దేవుడు నీకు చెప్పాడో వెంటనే తప్పు చేశాను ప్రభువా క్షమించు అని విడిచిపెడితే అంత దూరం మనం వెళ్ళాం. అలా ఒప్పుకోకపోతే చివరికి మనం ఎక్కడికి వెళ్తాం? మరణానికి, పతనానికి వెళ్ళిపోతాం. దేవుడు విడిచిపెట్టే స్థితికి వెళ్ళిపోతాం. దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఆ స్థితికి దిగజారకుండా ఉందుముగాక. దాటి వెళ్తున్నాను, అక్కడే చదువుదాం. 13వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకు. ఎక్కడ విచారణ చేయాలి చెప్పండి? ఎక్కడ విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. సౌలు చెప్పండి, ఎవరు ఆత్మీయులో ఎవరు శరీరానుసారులో ఆడే అర్థమైపోయింది. ఎవరు ఆత్మీయులో ఎవరు శరీరానుసారులో, ఎవరు పరిశుద్ధులో ఎవరు పాపులో, ఎవరు దేవుని బిడ్డలో ఎవరు అపవాది బిడ్డలో అక్కడే అర్థమైపోయింది. ఇంకెక్కడికి ఏం కావాలండి? మీరు చెప్తారుగా, మీ అందరికి బాగా తెలుసు. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే అన్నం అంతా పట్టుకొని చూడవసరంలా. ఏమంటారు? మెతుకు పట్టుకుంటే చాలు, ఆడే అర్థమైపోయింది. దేవుని దగ్గర విచారణ చేయవలసిన వాళ్ళు, దేవుని పాదాలు పట్టుకోవలసిన వాళ్ళు, దేవుణ్ణి వెంబడించవలసిన వాళ్ళు కర్ణ పిశాచములను ఆశ్రయించారట. ఇప్పుడు లేవులే కర్ణ పిశాచాలు. మరి ఇంక ఏం ఎవరి దగ్గర ఎక్కడ విచారణ చేస్తున్నారు? ఇక దేవుడే చూసుకుంటాడు ఆ సంగతి. పిల్లారా, ప్రతి విషయము దగ్గర, ప్రతి విషయము కొరకై దేవుని పాదాల దగ్గరకు రావాలి. ఎఫెసీ 6:18 ఉంది. ప్రతి సమయములో, ప్రతి విషయం, ప్రతి దాని కొరకు. 4:6 ఫిలిప్పీ. దేవుని చిత్త ప్రకారం దేవుని దగ్గరకు రండి, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ప్రతి విషయమును గూర్చి ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి.
ఆయన పాదాల దగ్గరకు రావాలి, ఆయన దగ్గరకు రావాలి, ఆయనకు చెప్పాలి. కర్ణపిశాచాల దగ్గరికి వెళ్తే ఏం లాభం అండి? నేర్చుకోవలసిన పాఠం ఇదే. మా నాన్న చెప్పాడు, ఆ పొలం గట్టు ఆ రాయి ఉందండి, అక్కడ రాయి ఉంది, నిజమే చెప్తున్నా. ఆ గట్టు రాయి వేశారు, మాదే, నా సొంత విషయమే చెప్తున్నా. ఆ రాయి వేశారు, మా చిన్నాన్న రాయా గీయా అన్నాడు, లేపాడు, భుజాన్ని వేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మా నాన్న ఎరా అలా రాయి ఎత్తుకొని వెళ్ళిపోతాడు, రావేంద్రా అన్నాడు. పర్లేదు నాన్న, సెంటు పోతే దేవుడు నాకు 100 సెంట్లు ఇస్తాడు నాన్న అన్న. నిజమే చెప్తున్నాను, యుద్ధానికి వెళ్ళలా, ఏం మారు మాట్లాడలా, నిజమే చెప్తున్నాను నేను. నిజమే, 100 సెంట్లు ఇచ్చాడు దేవుడు నాకు. ఇప్పుడు నాకు 100 సెంట్లు కొనుక్కున్నాను నేను అక్కడ. ఎస్, నేను అది నమ్ముతున్నాను ప్రియులారా. నా సుజనులతో, నా ప్రజలతో లోకంతో యుద్ధం చేసే కంటే దేవుని మీద ఆధారపడడం మేలు. దేవా, నువ్వే నాకు మేలు చేయాలన్నా. నిజమే చెప్తున్నా. ఆ గట్టు రాయి లేదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. తర్వాత వచ్చారు సర్వేయర్, వచ్చి లెక్క గట్టి, ఏమయ్యా అంతా పండించుకున్నావు కదయ్యా, ఇంకేంది నోరెత్తుతున్నావు, నోరు మూయి అన్నాడండి ఆ గవర్నమెంట్ ఆఫీసర్, మా చిన్న ఆయన్నే అని. ఆ రాయిని అవతలకి జరిపి రాయేసి వెళ్ళాడు ఆయన. ప్రియులారా, దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని క్రమానికి లోబడదాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన వెంబడిద్దాం, ఆయనకు లోబడదాం. ఆయన మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనలను గొప్పవారిగా చేస్తాడు. నా జీవిత అనుభవంలో నేను అనుభవించి చెప్తున్నాను. నిజమే, నష్టపోయినా పర్లా, ఎంత కోల్పోయినా పర్లా, ఎంత మనోవేదనైనా పర్లా, ఎంత చింతైనా పర్లా, ప్రభువా నీ పాదాలు పట్టుకుంటున్నాను, నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే నాకు న్యాయం చేయాలి, నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే నన్ను హెచ్చించాలి, నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా. పిల్లరా, కర్ణపిశాచములను ఆశ్రయించాడట, నష్టపోయాడు. విచారణ చేయు దానిని వెతికినందుకు సౌలు అతమాయను. ఆజ్ఞను గైకొనలా, దేవుని మాటకు లోబడలా, దేవుని చిత్తాన్ని చేయలా. 3వ మాట, కర్ణపిశాచములను వెంబడించాడు. ఆ కర్ణపిశాచములు చెప్పిన వారి ప్రకారం నడిచాడు, నష్టపోయాడు. 14వ వచనం, అందు నిమిత్తం దెర్ ఇస్ ఎ రీజన్. ఏ కారణం లేకుండా మనకు నష్టం వచ్చిందా? ఏ కారణం లేకుండానే మనం పతనమైపోతున్నామా? ఏ కారణం లేకుండానే మన కుటుంబాలు కొనారిల్లిపోతున్నాయా? ఏ కారణం లేకుండానే మనం ఇలా అయిపోయామా? ఆలోచన చేయండి. ఇప్పుడైనా దిద్దుకుందాం. ఇంకా పతనం కాకముందే, చనిపోకముందే సౌలు హతమైపోయాడు, ఇక దిద్దుకోవడానికి సమయం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం, ప్రాణం ఉండగానే దిద్దుకుందాం, ప్రభు వైపు మళ్ళకుందాం, లోపాలను దిద్దుకుందాం. ప్రభువా తప్పు అయిందయ్యా, క్షమించయ్యా, ఆయన పాదాలు పట్టుకుందాం, లోపాలను దిద్దుకుందాం, సరిచేసుకుందాం. ఏమాత్రం సిగ్గుపడొద్దండి. దేవుని దగ్గర తప్పు అని చెప్పడానికి భయం ఎందుకు? తప్పు చేసినప్పుడు దావీదు వలె ఏమని చెప్పాలి? ఎస్, నేను తప్పు చేశాను. ఇది కావాలండి, ఆత్మీయులకు ఇది ఉండాలి. నాలో ఏమి లేదు. సౌలు ఎంతకాలం మాయి పెట్టాడు, చివరికి ఏమైపోయాడు? మరణమైపోయాడు. సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. సౌలు రాజ్యం వేరొకరికి ఇవ్వబడింది. అక్కడే ఉంది 14వ వచనం, మీరు చదవండి. యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడగున దావీదు వశము చేశాను. రాజ్యాన్ని కోల్పోయాడు. 2, కుమారులను కోల్పోయాడు. 3, తన ప్రాణాన్ని కోల్పోయాడు. రాజ్యం పోయిందా? బిడ్డలు పోయారా? ఇప్పుడు చివరికి ప్రాణాన్ని కూడా
ఇంతకంటే ఘోరమైన స్థితి మరొకటి ఉండదు ప్రియులారా. ఆ స్థితికి మనం రాకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సౌలు వలె మనం ఉండక దావీదు వలె ఉన్నాం, దిద్దుకున్నాం, ప్రభు పాదాలు పట్టుకున్నాం, ప్రభువుని వెంబడిద్దాం, ఆయన చిత్త ప్రకారం నడుద్దాం. 30వ అధ్యాయాన్ని మీరు చూడండి, 31వ అధ్యాయాన్ని చూడండి. దావీదు రాజ్యాన్ని పొందుకున్నాడు, పోయిన కుమారులను పొందుకున్నాడు, తన ప్రాణాన్ని కూడా కాపాడుకున్నాడు. 30వ అధ్యాయంలో దావీదు, 31వ అధ్యాయంలో సౌలు. సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు, ఇంకా ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. ఇద్దరు వ్యక్తులు మన ఎదుట కనబడుతున్నారు. మనం ఎవరిలా ఉన్నాం? సౌల్లా ఉన్నామా? దావీదులా ఉన్నామా? మనకొక పాఠం, ఇది మనకొక పాఠం ప్రియులారా. లోబడదాం, దేవుని వాక్యానికి లోబడదాం, దేవునికి లోబడదాం, తప్పును దిద్దుకుందాం. పారిపోయిన దావీదు, తప్పు చేసిన దావీదు దేవుని పాదాల దగ్గరకు వచ్చాడు. 30వ అధ్యాయంలో, ప్రభువా, భార్యలు పోయారు, పిల్లలు పోయారు, నా అన్నాళ్ళంతా వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఒక్కడే మిగిలానయ్యా, నువ్వే నాకు సహాయం చేయాలయ్యా అని ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు దావీదు. కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుకున్నాడు. పాదాల దగ్గరకు రాని సౌలు, దేవుని దగ్గర విచారణ చేయని సౌలు మరణానికి అప్పగించబడ్డాడు. కుమారులను పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆ సర్వం పోయింది. పిల్లరా, ఇద్దరు వ్యక్తులు మన ఎదుట కనబడుతుండగా మనల్ని మనం దిద్దుకున్నాం. నేను ముగిస్తాను. 1-2 మాటలు మీ ఎదుట జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తాను. నా సమయం అయిపోయింది, నేను ఎరుగుదును, నేను ముగిస్తాను. రండి, ఇక్కడే చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 7వ వచనం. నిబంధనలో 251వ పేజీ, 31వ అధ్యాయం 7వ వచనం. లోయ అవతలనున్న ఇశ్రాయేలీలను, యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీలు పారిపోవుటయు, సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములను విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. ఆ చివరి మాట, ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురము ఉండిరి. అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆక్రమించుకోవడానికే చూస్తూ ఉంటాడు అపవాది. ఎప్పుడు దొరికిద్దా అవకాశం అని ఎదురు చూస్తూ ఉంటాడండి. కనిపెట్టుకొని ఉంటాడు అపవాది. దేవుని సంఘాన్ని ఆక్రమించడానికి, దేవుని స్వాస్యాన్ని ఆక్రమించడానికి అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. వాడు మనలోనికి వస్తాడు, మన హృదయాలను ఆక్రమిస్తాడు. నేను అంటున్నది భూ సంబంధమైంది కాదు. మళ్ళీ ఈ భూములు, డబ్బులు ఈ చూడబాకండి, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. దేవుని క్రమాన్ని చెడగొట్టడానికి అపవాది జ్వరబడతాడు. సంఘములో ప్రవేశించడానికి ఎదురుగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడో అవకాశం. సౌలు చనిపోయాడు, ఇక దూకాడంతే. కొంచెం సందిస్తే చాలు. ప్రభుదాస్ గారు ఇలా చెప్పేవాళ్ళట, ఆ నల్లు దూరే అంత సందు ఉంటే చాలంట అపవాది దూరడానికి. ఎంత? ఆ చీమ దూరే సందు ఉండిద్దే తలుపుల మధ్య, ఆ చీమ దూరే సందు ఉంటే చాలంట అపవాది దూరేసి మొత్తం జడగొట్టేస్తాడట. జాగ్రత్త, అపవాదికి స్థానం ఇవ్వకూడదు. మన హృదయాలలో, మన సంఘాలలో అపవాదికి స్థానం ఇవ్వకూడదు. అందుకే పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టాలి అని. ప్రాకారం లేకపోతే ఎవరైనా లోపలికి వచ్చేస్తారు. నెహెమ్యా ప్రయత్నము చేశాడు. ప్రభు చిత్తం అయితే మనం ధ్యానం చేద్దాం. ప్రాకారం ఎందుకు అంటే
లోకానికి మనకి ఆ తేడా ఉండాలి, ఆ ప్రాకారం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు లోపల రాకూడదు. ఎవరు పడితే వాళ్ళు సంఘ పెద్దలా? ఎవరు పడితే వాళ్ళు నడిపించేవారా? ఎవరు పడితే వాళ్ళు సంఘాన్ని పరిచర్య చేసేవాళ్ళ? సంఘంలో ఎవరు పడితే వారు బాప్తీసం తీసుకోవచ్చా? సంఘంలో ఎవరైనా వాక్యాన్ని చెప్పవచ్చా? ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా? నో, దెర్ ఈజ్ ఏ ఆర్డర్, దెర్ ఈజ్ ఏ ఆర్డర్, సర్టైన్ ఆర్డర్. దేవుని సంఘములో క్రమము ఉంది, క్రమము ఉంది, అక్రమం కాదు. వీళ్ళారా ఫిలిస్తీన్లు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు దొరికిద్దా ఎప్పుడు దొరికిద్దని. సౌలు చనిపోయాడు, ఇక అంతే, వచ్చేసి ఇళ్ళన్నీ ఆక్రమించేశారట. నాకు సమయం లేదు, నేను దాటి వెళ్తున్నాను. చివరి మాట, అదంతా నేను వివరించనులే. కానీ సౌలు చనిపోయాడు, ఘోరంగా చనిపోయాడు. ఆ సంగతి యాబేషు గిలాదు వారికి తెలిసిందే. సౌలు ఎప్పుడో సహాయం చేశాడండి, ఎప్పుడో తను రాజు అయిన కొత్తలో వారికి ఏం చేశాడు? సహాయం చేశాడు. అది వారి హృదయంలో అలా ఉంది. ఒకప్పుడు సౌలు మాకు సహాయం చేశాడన్న సంగతి వారి హృదయంలో అలా ఉంది. ఇప్పుడు సౌలు చనిపోయాడన్న సంగతిని గుర్తించి వెళ్ళి వేలాడుతున్న సౌలును తీసుకొని వచ్చి అక్కడ సమాధి చేసిన వారు ఎవరంటే యాబేషు గిలాదు వారు. ఎప్పుడో చేసిన మేలుని మర్చిపోని వారెవరు అంటే యాబేషు గిలాదు వారు. ఇంకా చెప్పనా, ఉపకారమునకు తిరిగి ప్రత్యుపకారము చేసిన వారు యాబేషు గిలాదు వారు. మరి మనం ఉపకారం చేసిన వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి? కీడు చేస్తాం. అవకాశం కొరకు ఎదురు చూస్తాం, ఎప్పుడు వచ్చిందా అవకాశం అని ఎదురు చూస్తాం. నో, ఉపకారానికి తిరిగి ప్రత్యుపకారం, అది యాబేషు గిలాదు వారి లక్ష్యం. మనం కూడా అలా ఉండాలి. ఫిలిస్తీన్ల వలె ఉండకూడదు, యాబేషు గిలాదు వారి వలె ఉండాలి. ఉపకారానికి తిరిగి ప్రత్యుపకారము చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రార్థన, తల ఉంచినట్లయితే ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రభువా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. సమయంలో మొదటి గ్రంథములో నుండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. అలాగూ జీవించుటకు కావలసిన కృపను మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పజెప్పుకుంటుండగా మీ నడిపింపు, క్షేమం, కాపుదల మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు ఘననామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం. తన దాసును తన పక్షాన నిలబెట్టుకొని అతి శ్రేష్టమైన మాటలు, సంఘమునకు అవసరమైన మాటలు, విశ్వాసికి ఎదుగుదల మాటలు దేవుని దాసుని ద్వారా వినిపించారు. దేవుడు ఆయన కుటుంబాన్ని దీవించుగాక.